నా పేరు దుంతరబోయిన వెంకటేష్. మాది మక్తందతారం విలేజ్, బీబీనగర్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. బునాది గాని కాలువ పరిస్థితి ఇది. అధికారుల నిర్లక్ష్యమో మరి పార్టీల నిర్లక్ష్యమో తెలియదు కానీ మా రైతులకు ఎంత ఇబ్బంది అవుతుందంటే, విచ్చలవిడిగా నీళ్లు వదిలిపెట్టి గురెంటాకు అనేది తీయకుండా మొత్తం స్టోరేజ్ అయిపోయి నీళ్లు రివర్స్ వచ్చి ఉన్న కాలువలన్నీ దిగిపోతున్నాయి. పైభాగంలో ఉన్న మోటార్లన్నీ మునిగిపోతున్నాయి. మా ఇబ్బందులు ఎవరు పట్టించుకోకుండా అధికారులు కానీ మరియు లోకల్ ఉన్న లీడర్లు మాకు ఫోన్లు చేసి, మీరు అడ్డగోలుగా నీళ్లు అడ్జేస్తుర్రు, మీరు మోటార్లు తీసేసుకొని కాలువ లేకుండా తోవ లేకుండా అయినా సరే మాకు నీళ్ళు పంపిరంటే, మా చేతులు ఏముంది? మీరు కాలువ సాఫ్ చేసుకొని పోయి దిగువకు నీళ్ళు మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాము. ఎకరాల భూములు మా ఊరు నుంచి ఇచ్చి మేము రైతులందరూ సహకరిస్తుంటే ఉన్న నీళ్ళని తీసుకోవడానికి మీకు చేత కాకుండా మీ అందరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో కనిపించారు. ఎప్పుడు వస్తారో ఏం చేస్తారో మరి ఏంటిది, ఏం సలహాలు ఇస్తారో ఏంటిదో తెలియదు. మా పరిస్థితి చూడండి, నడవడానికి కానీ ఒక గడ్డికి వస్తే ఒక మోపు ఎత్తుకోవడానికి లేని పరిస్థితి ఇది. మొన్న వచ్చి నీళ్ళు వస్తలేవని చెప్పేసి కాలువకు ఉన్న కొనాకున్న మట్టి అంతా తీసి ముందు కట్టేసి ఒక ఇరిగేషన్, ఈ కాలువ ఇంత పెద్ద కాలువ, ఒక 96 కిలోమీటర్లు డిస్టెన్స్ తోటి ఉన్న కాలువని ఎవ్వరు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా చూసి ఒక 100 విలేజ్లకు నీళ్లు అందించే కాలువని, ఉన్న నీళ్ళని మనం సద్వినియోగం చేసుకోలేకుండా చేతగంతనంతో ఇదంతా వండుకుంటా ఆకు తీస్తే ఎన్నో ఊళ్ళకు పోతాయి. ఇప్పుడు అంత పంట చేతికి వచ్చే టైంలో మమ్మల్ని ఇప్పుడు అక్కడ ఉన్న పొలాలు వేరే ఊర్లలో ఉన్న రైతులకు వాళ్ళకి ఇబ్బందే. ఇప్పుడు మాకున్న నీళ్ళు ఎక్కువ ఏమో మాకు ఇబ్బంది అవుతుంది, నీళ్ళు తక్కువ ఏమో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పంట చేతికి వచ్చే టైంలో ఎండబెట్టుకొని వాళ్ళు చచ్చిపోతున్నారు, మాకేమో మునిగిపోయి మాకు ఖరాబ్ అవుతుంది. ఈ ఎవరి వల్ల ఎవరి నిర్లక్ష్యం మాకు అర్థమైతలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే, మా ఊరోళ్ళని మొత్తం ఏదో విధంగా మీరు ఊళ్ళకు నీళ్లు రానిస్తలేరు అనే ఉద్దేశంతో మమ్మల్ని బదలాం చేయడం ఎందుకు? ఒకసారి ఇరిగేషన్ అధికారులు డిఈ కానీ ఏఈ కానీ ఎవరైనా సరే సందర్శించి ఇది ఏంటిది పరిస్థితి అనేది చూడండి ఒకసారి. మమ్మల్ని అనడం కాదు, మా అన్ని విధాలుగా మీ సహకారం ఉంటుంది. మా పక్క గ్రామాల మేము కూడా నీళ్ళు పోవాలనే మేము కూడా అదే అభిప్రాయంతో ఉన్నాము. మీరు ఈ కాలువలు ఉన్న ఆకును తీయడానికి లేకుండా మమ్మల్ని అనడం ఎందుకు? ఇదే నా పరిస్థితి. మాకు ఒక ఇప్పుడు 2-3 నెలల నుంచి నాట్లేషన్ నుంచి ఎప్పుడు తీయలే. ఎన్నో ఒక తన తీసిపోతే మీదంతా ఇట్లా కాలువ అంతా ఒక దగ్గర ఒక 4 కిలోమీటర్లు ఇట్లనే ఉంటుంది అన్న పరిస్థితి. మేము రైతులకు నడవాలంటే కష్టం. ఒక ఆడమ వచ్చి కాలువ నుంచి పొలంలోకి దిగి నడవాలంటే కష్టం. రేపు చేన్లు కోసే టైం వస్తుంది, హార్వెస్టర్ మిషన్ ఎట్లకే పోవాలి, ఎట్లకే ఉన్న కాలువని ఖరాబ్ చేసారు, ఉన్న కట్టని ఖరాబ్ చేశారు. ఇప్పుడు మేము ఇది ఇంతకుముందుకి ఒక కిలోమీటరు సిమెంట్ తోటి పక్క కన్స్ట్రక్షన్ చేశారు. ఆ రోజే మేము డిఈగా నేనే మాట్లాడినా ఫస్ట్ మేడం నీళ్ళు ఇక్కడ స్టోరేజ్ ఎక్కువై నీళ్ళు కాలువ తెగిపోయే పరిస్థితి వస్తుంది, మీరు మట్టి అక్కడ పోయండి, మట్టి పోసిన తర్వాత ఇక్కడ పని చేయండి అంటే, మేము చేపిస్తాం, అది నడుస్తుంది ఇది నడుస్తుంది అని చెప్పింది. నిర్లక్ష్యంగా అది వదిలిపెట్టిరు. ఆ నీళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఏంటిది? ఇప్పుడు పంట చేతికి వచ్చే టైంలో రైతులను ఇంత ఇబ్బంది పెట్టి ఇదంతా చేయడం ఎందుకు? చూడండి మీరు, ఒక ప్రాజెక్టులు కాలువలు వచ్చినాయి, మాకు రాని పరిస్థితి అన్న. ఇప్పుడు మేము ఒక గడ్డి మోపు పోలేని పరిస్థితి. మాకు ఒక హార్వెస్టర్ వస్తే ఇప్పుడు దిగలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ట్రాక్టర్ పోలేదు. మీరే చూడండి, లైవ్లో చూడండి ఒకసారి ఎట్లుందో. మేము ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లకు వేరే చూస్తున్నాం, గవర్నమెంట్ సహకారంతో. ఇదంతా మాకు ఇప్పుడు చేన్లు కోసే టైం వస్తుంది. ఇంకో 15 రోజులు అయితే చేన్లు అయ్యే పరిస్థితి. ఇప్పుడు మాకు ట్రాక్టర్ పోవాలన్నా, మన హార్వెస్టర్ మిషన్లు పోవాలన్నా మాకు పోరాని పరిస్థితి. ఇప్పుడు దయచేసి మీరు ఇప్పుడు ఈ పోయేటట్టు వచ్చేటట్టు చేయండి మేడం. కొంచెం మీరు మట్టి కూడా పోస్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి మేము మా గ్రామస్తులు రైతులందరి తరఫున కోరడం జరుగుతుంది. ఇబ్బంది అవుతుందంటే పొద్దున్న లేస్తే బండి తీసుకొని గడ్డి కోసుకోవాలన్నా మాకు కాలపంట రాని పరిస్థితి ఉంది. మాకు గడ్డి కోసుకొని బండి మీద వేసుకొని పోవాలన్నా మాకు పోరాలని ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు కాలు ఎట్లా ఉండాలంటే మంచిగా ఆగి తీసేసుకొని మంచిగా నీళ్ళు మంచిగా ఇటాచి పెట్టి జెస్సులు పెట్టి కాలు మంచిగా ఆగి తీసేసుకుంటే పోయేది. ఇప్పుడు ఆల్రెడీగా మేము రైతులము, మా భూములు నష్టపోయినాం, మా భూములు కటింగ్ అయినాయి. మేము రైతు ఇంత నష్టపోగా కూడా మేము నీళ్ళు ఇచ్చినాం ఏకంగా. మా భూములు కటింగ్ అయ్యి కూడా మేము నష్టపోయినాం రైతులం. ఇప్పటికి మేము డబ్బులు కూడా తీసుకోలే, గవర్నమెంట్కి వచ్చే డబ్బులు తీసుకోలే. కనీసం మీరు ఈ ఆగు తీపిచ్చి కనీసం ఆగు క్లీన్ చేసుకొని మీరు నీళ్ళు తీసుకోవడానికే మీకు ఇంత ఇబ్బంది అవుతుందంటే మేము నీళ్ళు ఇయ్యకనా? మేము రైతులం అయితే మేమైతే మా అనంతరం తరపు అయితే మేము అందరూ సహకరిస్తున్నాం కదా రైతులం. మీరు నీళ్ళు తీసుకోవడానికి మీకు ఇంత ఇబ్బంది ఎందుకు అవుతుందని చెప్పి నాకు అర్థం కాదు. సరే ఇప్పుడు కాలపొడి నీళ్ళు పోదు, నువ్వు మొరంపొడి కాలు ఇట్లా కట్ట చేసి పెడుతురు, ఆ వండి తీసి ఇట్లా కట్ట. ఎంతో మంది రైతుల గన్మల పైపులు ఇరిగిపోయినాయి. ఆ బాధ్యుడు వాడు మరి కింద కాలువ మరి ఎట్లా వరకు పెట్టుకోవాలి?
మీరు పైపులు ఇరగొట్టుకొని పోతున్నారు. ఆ పైపులు మీకు ఏ పైపు ఉన్నది తెలియదు, ఏం తెలియదు. ఓ రైతు ఒక రైతులకు మీకు చెప్పిన వాళ్ళు కాదు, చేసిన వాళ్ళు కాదు. మరి ఇట్లా మా బండి వస్తుందా, మా జేసీబీ వస్తుంది, మీరు రైతులు రావాలి, మాకేమో పైపుని చూపించాలి అని అడిగే మానవులు లేడు. మీ ఇష్టం, మీ రాజ్యం అయిపోయింది. అక్కడ ఏదో పైపు ఉన్నది తెలియదు, ఏం తెలియదు, పైపు ఇరగొట్టుకొని పోతున్నారు. ఇరిగిపోతే కాలగడ మీద వేసిపోతున్నారు. మాకు ప్రాబ్లం అంటే సార్, ఇప్పుడు మాకు చేనులో అయ్యే టైం అవుతుంది. మా కాలపండి ఇంతకు ట్రాక్టర్లు వచ్చేది, చేనుకు వచ్చే మిషన్లు వచ్చేది. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చే పరిస్థితి ఉందా, మిషన్లు వచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడు మాకు ఇప్పుడు చేనులు ఇంకొక నెల అయితే చేనులు అవుతాయి. మరి ఈ కాలపండి బండి ఎట్లా వస్తాయి? మాకు ఒకటే కోరిక, ఇప్పుడు దీని మీద మట్టి పోస్తారా, మీరు ఏం చేస్తారో పోయి మీరు ఆగి తీపించుకొని మీ కాలువ, ఇక్కడున్న కాలువ 8 గజాల కాలువ ఉంది, ఇంత కాలువ మీరు చివరి వారు కాలువ చేసుకోరి. అప్పుడు మీకు నీళ్ళు రాకపోతే మాట్లాడు. కింది కాలువ 3 గజాల కాలువ లేదు, కిందికి మాదారంకి వెళ్ళి కింది కాలువ 3 గజాల కాలువ లేదు. మీకు నీళ్ళు కావాలి, నీళ్ళు ఎడికెళ్ళి వస్తాయి? ఈ మధ్య మాదారం కాడ ఆడ బ్రిడ్జ్ కూలిపోయింది, ఇంకా దిశ మానవులేడు ఇప్పటికి కాడ. మరి ఇంత పెద్ద కాలువను నీళ్ళు ఎరవుట్ల ఇప్పుడు మన ఏడ అలుగుల మీద ఇప్పుడు మన గవర్నమెంట్ అలుగులు ఎందుకు కట్టిండు? కాలువలు ఎంత దూరం ఉంది కాబట్టి, ఇప్పుడు మామ అన్నట్టుగా 90-100 కిలోమీటర్ల దూరం కాలువ ఉంది. ఆ కాలగడ్డకి ఏమైనా ప్రమాదం కాకుండా కాలువ మీద ఆ అలుగులు ఎందుకు పెట్టిరు? ఎక్కువ నీళ్లు కిందికి వెళ్ళిపోవాలని పెట్టిరు. మీరు అలుగుల మీద రాళ్ళు పెట్టక హక్కు మీకు ఎక్కడ చెప్పు? ఎవరు ఇచ్చారు మీకు హక్కు అలుగుల మీద రాళ్ళు పెట్టడానికి? మీరు జేసీబీలు ఈటాక్సీలు తెచ్చి అలుగుల మీద రాళ్ళు పెడతారు. రాళ్ళు పెడితే మీకు పైకున్న భూముల మీద కొంత నీళ్లు ఎక్కువై చేనులకు ఎంత నష్టమైతే మోటార్లు మునిగిపోతున్నాయి. మోటార్లు మునిగిపోతే అన్నారట, వాళ్ళు అన్నారట, మోటార్ తీసుకొని గడ మీద పెట్టుకోరు. గడ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మా పరిస్థితి. ఇప్పుడు ఒకటే ఆగు మొత్తం క్లీన్ చేసుకొని పోమని. ఇటాచీలు చేసుకుంటారా, మీరు ఏ మిషన్ చేసుకుంటారో మాకు సంబంధం లేదు. ఆగు మొత్తం క్లీన్ చేసుకొని, ఇక్కడ ఎంత కాలువ ఉందో 8 గజాల కాలువ ఉంది. మన ఎమ్మెల్యే సార్ అన్నాడు, అనిల్ కుమార్ సార్ అన్నాడు, ఇక 7 గజాల కాలువ ఉందమ్మా, 7 గజాలు కాదు మీకు అనంతరం మీద బరాబర్ ఉందమ్మా కాలువకి ఏమి ఇబ్బంది లేదు అని చెప్పింది సార్ ఇంత ముందుకు ఆల్రెడీగా ఎర్రగుట్ల. అదే ప్రకారం ఇంత కాలువ మీరు చివరి రాగా తీసుకోరు. మీకు ఎక్కడ నీళ్ళు కావాలో 100 కిలోమీటర్ దూరం అంటారుగా, అదే ప్రకారంగా తీసుకొని పోరి. మీకు నీళ్ళు ఎందుకు రావు? మీకు కింది కాలువ వెడల్పే లేదు, 3 గజాల కాలువ లేదు కింద, మీరు 8 గజాల కాలువ ఉంది. నీళ్ళు రావాలి, నీళ్ళు ఎడికలు పోతే నీళ్ళు రావాలంటే ఒకటే నా కోరేది, ఇక్కడ ఎంత కాలువ ఉందో అక్కడ కాలువ ఇంత వెడల్పు కాలువ చేసుకోమాను. ఆగు మొత్తం ఇటాసులు పెడతారో జేసులు పెడతారో ఆగు మొత్తం క్లీన్ చేసుకొని తీసుకొని మమ్మల్ని. అది మా బాధ.